మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇవాళ ఏదో రకంగా బతకడం, తద్వారా వచ్చే శారీరక మానసిక భోగాలే ప్రధానంగా భావిస్తూ దాన్నే పరమార్థంగా భావిస్తున్నారే. ఈ తరానికి మనం నేర్పవలసిన మాటలివే, చెప్పవలసిన మాటలివే. ఒక వ్యక్తి తన జీవితం మొత్తాన్ని ఒక యుద్ధంలో పాల్గొనే ధర్మం కోసం పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ ఫుల్ బాటిల్ తాగితే 2000 ఇస్తా అని 5 నిమిషాల్లో ఖాళీ చేయడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది పందాలు. ఇవాళ ఫుల్ బాటిల్ తాగి 2000 ఇస్తా అంటే తాగడి పేక మీద తెచ్చుకున్నాడు, ఇద్దరు పోయారు. ఇవి పందాలు. ఇవాళ ఎలాగైనా అమ్మాయిని లొంగ తీసుకో నీకు 10,000 ఇస్తా, అబ్బాయిని లొంగ తీసుకో నీకు 10,000 ఇస్తా, ఛాలెంజ్, సవాల్. ఇవా వీటి కోసం ఆ మొత్తం జాతి పోరాడవలసింది. పైగా కృతవర్మని మనం ఒక మాట గమనించాలి. ఈయన యదువీరుడు, శ్రీకృష్ణుని సంబంధించిన వంశాల వాడు. యదు, వృష్ణి, భోజ, కుకుర, అంధక ఆ వంశాలకు సంబంధించిన వాడు. ఆయన దుర్యోధనుడు అడగడం వల్ల అతనితో ఉండే మైత్రిని బట్టి ఒక భాగంగా అటు వెళ్ళాడు. అంత చిత్తశుద్ధిగా పోరాడాల్సిన అవసరమే లేదు. మరి శల్యుడు అలా పోరాటలేదు, మనం చూస్తున్నాం. కానీ కృతవర్మ చిత్తశుద్ధి ఎలాంటిది అంటే ఇటువైపు వచ్చాం, మనం ఒప్పుకున్నాం, ఖచ్చితంగా పాండవుల్ని ఓడించవలసింది, అది మన కర్తవ్యం. అంటే ఇష్టం లేని పనిని కూడా ధర్మం అయినప్పుడు దాన్ని ఇష్టంగా భావించి ఎంత బాగా చేశారో ఈ కృతవర్మ లాంటి వీరుల్ని, భీష్మద్రోణాదులను చూసి కూడా మనం నేర్చుకోవాలి. అశ్వత్థామను చూసుకో, ఇష్టం లేదు వాళ్ళకి అది, కానీ వాళ్ళ పని వాళ్ళు చాలా బాగా చేశారు. అదే శ్రీకృష్ణుడు కర్మయోగంలో చెబుతాడు 3వ అధ్యాయంలో, నహి జాతు తిష్టత్ చకర్మ కృతు నహి కశ్చిక్షణమపి. అసలు ఏ మనిషి అయినా పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేడయ్యా. అంచేది ఆ ఒప్పుకున్న పని ఏదో చిత్తశుద్ధిగా చేయడం మంచిది కదా. ఎలాగో ఒప్పుకున్నా కదా, నీకు ఇష్టం లేకపోతే ఒప్పుకోకు. అంచేది ఒప్పుకున్న పని చిత్తశుద్ధిగా చేయడం అంటే ఇది. నేను ఇక్కడే ఉన్నా అనగానే ఆయన వీని కృతవర్మగా ఇక్కడే ఉన్నాను కానీ కత్తించుకోవడం వెనక్కి వచ్చేయచ్చు. కానీ అది యుద్ధంలో అధర్మం. ఆయన విల్లు ధరించినప్పుడు విల్లు ధరించి ఆయన్ని యుద్ధం చేయాలి తప్ప అక్కడ నేల మీద ఉండి ఆయన కత్తి పట్టుకోలేదు. మరి నేల మీదకి రావట్లేదు ఆయన. నేల మీద ఉన్న వీరుడు రథం మీదకి దూకి ఏదో చేయడం అంటే సాహసాల లెక్కలోకి వస్తుంది, కానీ ధర్మాధర్మాల లెక్కలోకి వస్తే తేడాలు ఉంటాయి. అందుకని అధర్మ యుద్ధం చేయడం ఇష్టం లేక దృష్టజుమ్నుడు వెనకాలకు వచ్చి విని కృతవర్మగాంచి పటు విక్రమకేళిదలిర్ప. ఒక్కసారి కృతవర్మ కేసు చూసి నిన్ను చంపే విధానం ఇది కాదురా, బాణాల పరంపరలో ముంచెత్తి ప్రాణం పోయేలా చేస్తా. అంతేగా నువ్వెక్కడో దాక్కుంటే వచ్చి నిన్ను చంపడం నాకేం కర్మ, అపకీర్తి, అప్రతిష్ట. ఇప్పటికే ద్రోణాచార్యులను చనిపోయాక చంపేమంటున్నారు అందరూ. మళ్ళీ ఈ గొడవ నాకెందుకు? అంత ప్రాధాన్యం ఇచ్చారు ధర్మానికి. ఒక విధానం, ఏది చేసినా ఒక విధానం, ఒక పద్ధతిగా చేయాలి అనడానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు. పటు విక్రమకేళిదలిర్ప ఆత్మవాహనమునకేగి, తన రథం మీదకి వెళ్ళి ఏచి విజృంభించి, ఏచి అంటే విజృంభించాక ఏపుగా పండిందంటారు. పంట ఏపుగా పండిందంటే బాగా విరగబడిందని అర్థం. అదే యుద్ధంలో ఏచి అంటే విజృంభించి అని అర్థం. ద్రుపదాత్మజుడు, ద్రుపదను కుమారుడైన దృష్టజుమ్నుడు ఆతడులోనుగా గణం మొనగలమేటి జోదుల, ఆ కృతవర్మతో సహా మిగిలిన వాళ్ళందరినీ కూడా దెబ్బ కొట్టాలనేటువంటి మహాయోధులందరినీ, కౌరవ యోధులందరినీ దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో నిల్సముద్ధతి ఏట్టెర నిల్వరింప, వారి యొక్క పరాక్రమాన్ని, అతిశయాన్ని అంతటినీ కూడా ఏట్టెరన్ అంటే తన పరాక్రమాతిశయంతో నిలవరించగా, అప్పుడు కృతవర్మని కాపాడడానికి ఒక యోధుడు, యదువీరుడు అక్కడికి సిద్ధంగా వచ్చాడు. కృతవర్మ కూడా విల్గొనై పటుభసౌన్య శోభిత బలుండగునై యదుముఖ్యుడొక్కడు. ఏమైతేంది తేల్చుకుందామన్న కృతవర్మ కూడా, యదుముఖ్యుడైన కృతవర్మ కూడా ఒక భయంకరమైనటువంటి విల్లుని చేతపట్టి దృష్టజుమ్నునితో యుద్ధానికి సిద్ధపడితే దీన్ని మొండి సాహసం అంటారు. ఒక పక్క ఆయన చేతుల్లో ఓడిపోయి ప్రాణాలు దక్కించుకుందామని ఇంచుమించు రథం వెనకాలకి పారిపోయి దాక్కుని ఆయన ఏదో కత్తి పట్టుకుని రథం మీదకి వస్తుంటే ఎక్కడా కనపడక వెళ్ళిపోతుంటే మళ్ళీ అప్పటికప్పుడు పౌరుషం వచ్చి నేను ఇక్కడే ఉన్నా అని అనడం అంటే మృత్యువుని ఆహ్వానించడం. అది అంత స్థితిలో దెబ్బతిన్నవాడు, అలసి సొలసిపోయినవాడు దృష్టజుమ్నుడు లాంటి వీరుణ్ణి గెలవలేడు. అందుకే యాదవ వీరుల్లో ముఖ్యుడైన వాడు, కృతవర్మకి స్నేహితుడైన వాడు, బహుశా ఆయన సేనాధిపతో ఎవరైనా కావచ్చు, ఆయన యదుముఖ్యుడు అన్నారు అక్కడ. ఆ యదుముఖ్యుడు బలవంతంగా కృతవర్మని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఇది మనం యుద్ధంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం.
ఆ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఆలోచనలు, సాహసాలు, సందర్భాన్ని బట్టి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇవి పరిపాలనలోనూ చాలా ఒక సంక్లిష్ట దశలు వచ్చినప్పుడు, అలాగే న్యాయస్థానాల్లో తీర్పులు చెప్పేటప్పుడు చాలా ఉపయోగపడతాయి ఇలాంటి విషయాలు. ఆ సందర్భం కూడా చూడాలి. అసలు జ్యోతిష్శాస్త్రంలోనే ఒక్కోసారి నక్షత్రాలు అవి ఏమీ తెలియని పరిస్థితిలో ఉంటే హోరా అని అడిగిన సమయాన్ని బట్టి జవాబు చెబుతారండి. నువ్వు ఈ సమయంలో అడిగావు ఉంటే ఈ ప్రశ్నకి నీకు ఇలా జరుగుతుందని చెప్తా. అలా నిజమైనవి ఉన్నాయి. ఇక్కడ హోరా అనేది విచిత్రమైన అన్నమాట. అహోరాత్రముల్లో అహో అన్నదాంట్లో హో, రాత్రములో రా, ఈ రెండు కలిపి హోరా అన్నారు. హోరా సమయం అడిగిన సమయం. ఒక్కోసారి మనకి ఏం తెలియకపోతే ఏమండి ఇది అనుకుంటున్నాను ఇది జరుగుతుందా జరగదా అంటే మంచిది, ఇప్పుడు ఏ సమయంలో అడిగాను 11 అయింది కదా, ఈ గంటలో అడిగావంటే దీని ఫలితం ఇది అంటారు. అలా జరిగిన ఉన్నాయి. దాన్ని హోరా సిద్ధాంతం అంటారు. అది విచిత్రంగా. అలాగా ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. ఎన్ని సాక్ష్యాలు తీర్పులు ఉన్నా కూడా ఒక్కోసారి పరిస్థితులను బట్టి, లేకపోతే ఈ ఒక్క నిర్ణయం జాతి మొత్తం మీద చాలా విచిత్రమైనటువంటి దారుణమైన ప్రభావాన్ని కూడా చూపిస్తుంది ఒక్కోసారి. అలాగా కృతవర్మ విషయంలో ఒక యదుముక్షుడు వచ్చి ఆయన వెనక్కి లాక్కుని వెళ్ళిపోయాడు. అప్పుడు ధర్మరాజు కౌరవ సైన్యంతో భీకరంగా పోరాడుతున్నాడు. ధర్మరాజును బంధించేటువంటి ప్రయత్నంలో కర్ణుడు ఉన్నాడు. ధర్మరాజుకి కర్ణునికి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈలోపు అశ్వత్థామ వచ్చాడు అక్కడికి. కర్ణుడు వేరే వీరులతో పోరాడడానికి పక్కకి తప్పుకోగానే అశ్వత్థామ ధర్మరాజును తగులుకున్నాడు. ధర్మరాజు ఏం తక్కువ కూడా కాదు, అశ్వత్థామకి ధనుర్భంగం చేయగలిగాడు. అశ్వత్థామ 63 బాణాలతో ధర్మరాజును పీడించాడు. శరీరం అంతా బాణాలు వేసేశాడు. కొంచెం బాణాలు చురుక్కుమని మంటెత్తిపోతూ ఉంటే, నెత్తురు కారిపోతూ ఉంటే ధర్మరాజు తట్టుకోలేక ఓ మాట అన్నాడు. బ్రాహ్మణ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావయ్యా, బ్రాహ్మణ బురువుడువు నువ్వు. నీ తండ్రే అధర్మపక్షాన యుద్ధం చేసి చెడ్డ పని చేసాడు ఉంటే కనీసం ఆయన కొన్ని పద్ధతుల్లోనైనా పోరాడాడు. నీదంతా పైశాచిక ప్రవృత్తి, నువ్వు అధర్మంగా ప్రవర్తిస్తున్నావు, బ్రాహ్మణ ధర్మానికి విరుద్ధంగా ఉన్నావు, అయినా నువ్వు గెలవలేవన్నాడు. ఇది కొంచెం అశక్తత వచ్చేసరికి వచ్చేటువంటి మాట. 63 బాణాలు మీద పడేసరికి తాను ధనుర్భంగం చేసినా కూడా మరొక విల్లెందుకుని అశ్వత్థామ 63 బాణాలతో కొట్టేసరికి తట్టుకోలేక బ్రాహ్మణ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావయ్యా, అయినా నువ్వు గెలవలేవు, అధర్మ యుద్ధం చేస్తున్నావు, అయినా నువ్వు గెలవలేవు. అది కొంచెం కసితో అంటాను, మనం ఉసురుపడి బాధపడి అంటూ ఉంటాం చూడండి. ఒకసారి నన్ను చేసిన వాళ్ళకి అంతే అవుతుంది అంతే అవుతుందని మనకు తెలుసు, అయినా అంటూ ఉంటాం. అదో సంతృప్తి అంతే. ఎలాగో పోతారు మట్టికొట్టుకు పోతారు, నాకు తెలుసు వారం రోజుల్లో పోతారు అనేదో అంటూ ఉంటాం. వాళ్ళు ఎప్పటికీ పోకపోవచ్చు, కానీ అదో సంతృప్తి. మనం ఏమీ చేయలేనప్పుడు అనుకోవడం. అందుకని నువ్వు ఏమైనా గెలవలే అన్నాడు. అశ్వత్థామదే పైచేయి అవుతుంది సహజంగా, ఇంకా మనం వేరే చెప్పుకోక్కర్లేదు. అలాగే దుర్యోధనుడిని నకుల సహదేవులు ఇద్దరు కలిసి ఎదిరించారు. నకుల సహదేవులకి దుర్యోధనుడి చేతుల్లో గడ్డు పరిస్థితి ఎదురైంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.